ఆటో వర్కర్స్ యూనియన్ స్థాపించి దరిదాపు 40 సంవత్సరాలు పైన అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాకుండా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాజమండ్రి ఆటో వాళ్ళే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇటువంటి ఇబ్బంది కలగల. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆర్టీసీని మహిళలకి ఫ్రీ బస్ చేశారో అప్పటి నుంచి చాలా అనితరమైనటువంటి కష్టాలు, మామూలు కష్టాలు కాదు, చెప్పుకోలేనటువంటి కష్టాలు. పొద్దున్నే తెల్లవారుజామునే లేచి స్టాండ్లకు వచ్చి కూర్చుంటే ఎక్కేవాళ్ళు లేక, దిగేవాళ్ళు లేక, దిగినా కూడా కిరాయిలు లేక పోతున్నటువంటి సందర్భంలో ఈ కలామిటీని తట్టుకోవడానికి యాజ్ ఏ యూనియన్ ప్రెసిడెంట్గా నాకున్నటువంటి దీంట్లో మన కమిటీ సభ్యులతో మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఒక బస్తా బియ్యం ఈ సందర్భంగా మనం ఇస్తే బాగుంటుంది. ఈ సంక్రాంతి పండుగలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు, ఆటో డ్రైవర్లు అని చెప్పేసి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్న లేపాక్షి ఆటో స్టాండ్లో దరిదాపు అక్కడ కూడా ఒక 40 వరకు ఈ రైస్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 45 వరకు ఇవాళ మళ్ళీ ఈ అప్సరా పాయింట్ కార్మికులకి, ఆటో కార్మికులకి పంచిపెట్టడానికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇవి లేవు. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ఇవాళ ఓడీల మీద ఓడీలు వేస్తున్నారు. గతంలో అయితే ఈ ఫైనాన్స్ కంపెనీలు ఓడీలు ఎలాగుండేవంటే, కట్టేసిన తర్వాత వాళ్ళకి 36 నెలలు అనుకుంటే 36 నెలల తర్వాత ఈ 25,000, 30,000, 40,000 ఓడీ ఉందని అని చెప్పేవారు. ఇవాళ ఆ పరిస్థితిని తీసేసి ప్రతి నెల వాయిదాలోనే ఆ ఓడీని కట్ చేసేస్తున్నారు. కట్ చేసేయటం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. లాస్ట్కి వచ్చేసరికల్లా ఇవన్నీ తెలిసి అనుకున్న దానికన్నా ఒక 50,000 ఫైనాన్స్ తీసుకుంటే ఇంకో 50,000 రూపాయలు అడిషనల్ గా కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది ఆటో డ్రైవర్లు. దీన్ని పరిష్కరించేటువంటి నాదుడు లేడు, వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే దాని మీద ఒక చర్య తీసుకుంటే బాగుంటుంది.